వెల్కమ్ టు గణరుచులు. నేను ఇవన్నీ తీసుకున్నాను, ఎక్స్చేంజ్ ఆఫర్లను తీసుకున్నాను. ఇవన్నీ పాత ఇచ్చేసి కొత్తవి తీసుకున్నాను. మీకు అన్నీ చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ నేను యూజ్ చేసే ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ ఆన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే ఇట్లాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి. ఇట్లాంటివి నా దగ్గర 2 పాతవి మిక్సీలు ఉన్నాయి. ఒక 20 years బ్యాక్ కొన్నది సుమిత్ అండ్ ప్రీతిది రిపేర్ అయింది. దాన్ని చూపిస్తే ఇది పని చేయదు అని చెప్పిండ్రు, ఎన్నిసార్లు చేయించినా కూడా. సో అది ఇచ్చేసిన. మిక్సీ జార్లు మాత్రం పెట్టేసుకున్నాను, ఎందుకంటే సుమిత్కి కూడా అవే నేను యూజ్ చేసుకుంటాను కాబట్టి. ఇప్పుడు ఇంకొకటి కొత్తది మిక్సీ తీసుకున్నా, ఎప్పుడైనా అది పాడైతే ఇది ఉంది. ఇట్లాంటివన్నీ నేను ఎవ్రీ ఇయర్ పారేసే బదులు ఇవన్నీ తీసుకుంటాను. ఇది 2020లా ఈ బ్లెండర్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఇప్పటిదాకా ఒక్కసారి రిపేర్ రాలేదు, యూజ్ చేస్తున్నాను. ఇట్లాంటివి ఇట్లా బ్లేడ్లు ఇచ్చిండ్రు. ఇది కేక్కి బాగా పనిచేసేది, పప్పులు, తర్వాత మ్యాంగో జ్యూస్ చేసుకోవడానికి కూడా. మిక్సీ లేకుంటే ఇట్లా మంచిగా హ్యాండ్ బ్లెండర్ పెట్టి చేసుకోవచ్చు. ఇవి చాలా బాగున్నాయి ప్రెస్టేజ్ ఆఫర్లు. ఇప్పుడు మనము పాతవి తీసుకుపోయినప్పుడు మనము వాళ్ళని అడిగితే ఇట్లా చూపిస్తారు, ఎంత ఇస్తున్నారు పాత దానికి కొత్త దానికి ఎంత అనేది. మనం అట్లా క్లియర్గా అడిగి చూసి తీసుకోండి. ఏ బ్రాండు ఏ కంపెనీదైనా పారేసేది మనకు ఇట్లా ఇచ్చేస్తే 150 రూపాయలు వచ్చిన లాభమే. ఇట్లా కొత్తది తీసుకోవచ్చు. ఫుల్ వీడియో చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. పేడ్ ప్రమోషన్స్ కాదు, నేను తీసుకున్న దగ్గరికి మీరు వచ్చి తీసుకోవడానికి అది మీకు లాస్ అవుతుంది కూడా. ఎందుకంటే మీ ఏరియాలో తీసుకుంటే మీకు పెట్రోల్ ఛార్జీలు కానీ ఏది కానీ బచాయిస్తాయి. ఇప్పుడు నేను చూపించిన దగ్గర తీసుకుంటే మీకు లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, పెట్రోల్ బొక్కబడుతుంది. కాబట్టి మీ దగ్గరనే తీసుకోండి, అప్పుడే మీకు అది యూస్ఫుల్ అవుతుంది. పాత వస్తువులు తీసుకుపోయి ఎంత ఇస్తారో చూసి అడిగి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ప్రెస్టేజ్ షోరూమ్లో హైదరాబాద్లో 80 ఉన్నాయి. ఆ 80 మీ దగ్గరలో ఉన్నది తీసుకోండి. ఇయర్ చూడండి 2020లో అప్పుడు మీకు అది యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడంటే అక్కడికి పోయి తీసుకుంటే దానికి 100-200 పెట్రోల్ ఛార్జీలు పెడితే అది మీకు లాస్ అవుతుంది. నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ జాగ్రత్త దీన్ని ప్యాక్ చేసి దాంట్లోనే ఆ డబ్బాలనే వారంటీ కార్డు కూడా పెట్టేస్తాను. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. నేను రీసెంట్గా బోట్ కంపెనీది ఇయర్ ఫోన్స్ తీసుకున్నా. అది వారంటీ ఉంది కానీ నేను చూసుకోలేదు. 2 months ఉంది ఇంకా బాకీ. వారంటీ పీరియడ్ లోపలనే అది ఖరాబ్ అయింది, చూసుకోకుండా గుర్తు లేదు. వారంటీ కార్డు కూడా ఎక్కడనో పడిపోయింది. మనం అట్లనే కదా కొత్త రాగానే అవి ఎక్కడనో పడేస్తాము. అయితే ఫోన్లో ఉంది, ఆన్లైన్ పర్చేస్ చేసిన కాబట్టి ఫోన్లో ఉంటే దాన్ని నేను రిటర్న్ ఇచ్చేస్తే 2 months ఉంది వారంటీకి. ఇది పాడైందని ఇస్తే నాకు కొత్త ఇయర్ ఫోన్స్ వచ్చినాయి అన్నమాట, బోట్ కంపెనీవి. అట్లాంటివి మీరు కూడా యూజ్ చేసుకోండి. వారంటీ కార్డులు మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు మంచిగా యూజ్ అవుతుంది. చాలామంది ఎక్స్చేంజ్ ఆఫర్లో ఏమి ఇవ్వాలని అడుగుతున్నారు. ఏ బ్రాండ్ వన్నా ఐరన్ బాక్స్ కానీ ఇట్లా ఎలక్ట్రిక్వి, రైస్ కుక్కర్లు కానీ, బ్లెండర్లు, మిక్సీలు ఏదని ఇవ్వచ్చు. మళ్ళీ స్టవ్లు కూడా ఇవ్వచ్చు. మళ్ళీ ఇడ్లీ పాత్ర సిల్వర్ది ఇవ్వచ్చు, హాట్ ప్యాక్స్ ఇవ్వచ్చు, ఏవని ఇవ్వచ్చు. కానీ బిందెలు, చెంచాలని అడుగుతున్నారు. బిందెలు, గ్లాసులు, చెంచాలు ఇవ్వద్దు. మనం కిచెన్లో యూజ్ చేసేది నాన్ స్టిక్ ప్యాన్లు, స్టీల్వి ప్యాన్లు ఉంటే అవి, అట్లాంటివి ఏ బ్రాండ్ వన్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకొని ప్రెస్టేజ్వి తెచ్చుకోవచ్చు. ఇట్లా అవి కోంబో ప్యాక్లో నేను ఇంతకుముందు తీసుకున్నాను 2 అనమాట. ఒకటి 12 లీటర్స్ది, ఒకటి 6 లీటర్స్ది. పాత 2 ఇచ్చేసి ఇట్లా తీసుకున్నాను. 12 లీటర్స్ కుక్కర్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది కదా, 4000 దాకా ఏమో ఉంటుంది. నేను ఇవి 2 6 లీటర్స్ది 12 లీటర్స్ది తీసుకున్నాను. 2 కుక్కర్లు ఇచ్చేసి నాకు 2 చేంజ్ పడింది. ఇట్లా ప్యాక్ చేసి కొత్తవి అన్నీ చూసి చెక్ చేసి తీసుకోండి. డిస్ప్లే పీసెస్ మాత్రం తీసుకోకండి, ఎందుకంటే అవి కొంచెం స్క్రాచెస్ ఉంటాయి, లేకపోతే మూతలు లూజ్గా ఉంటాయి, అందరూ ఓపెన్ చేస్తారు. కాబట్టి కొత్త పీసెస్ అన్నీ చెక్ చేసుకొని తీసుకొచ్చుకోండి ఇంటికి. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఇది నేను ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. ఇట్లాంటివి 2 ఉన్నాయి నా దగ్గర. అవే వండుతుంటా. అవి తీసేద్దాము, కోటింగ్ పోయిందంటే బద్ధకం. అవి కొత్తవి తీసుకోము, అవి పారేయము. ఇట్లా ఆఫర్ ఉన్నప్పుడు ఇట్లాంటి కలెక్షన్ చేసి పెట్టుకోవచ్చు కిచెన్లో. ఐకియా నుంచి తెచ్చుకున్న, కాస్ట్ పెట్టి 2 కిలోవి నాన్ స్టిక్వి, అస్సలు పోవట్లేదు, చాలా బాగున్నాయి. కానీ రోజుకి మాత్రం ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. డ్రై ప్లైవి 2 తీసుకున్నాను, చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇవన్నీ నేను తీసుకున్నాయి. ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను.
మీ డౌట్స్ నేను అనుకుంటాను అడ్రస్ అని అడుగుతున్నారు కదా, ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు నేను ఎందుకు అడ్రస్ పెట్టలేదన్నది. ఎక్కడన్నా ఉంటే మీరు ఎక్కడన్నా ఉంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, పెట్రోల్ వేస్ట్ అవుతుంది. మీ ఏరియాలో మీరు చెక్ చేసుకొని గూగుల్లో అక్కడికి వెళ్ళండి. ప్రెస్టేజ్ షోరూంలో మాత్రం ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఇది వచ్చేసి రస్ట్ ప్రూఫ్ అనేది ఉంది, తర్వాత ఎన్ని లేయర్స్ ఉంది దాని గురించి వాళ్ళ డబ్బా మీద ఇచ్చిండ్రు, వారంటీ కూడా ఉంటుంది, ఇట్లా కార్డు కూడా దాని లోపల ఉంటుంది. ఇది హాట్ ప్యాక్స్ సెట్ తీసుకున్నాను, 2 గంటల దాకా వేడిగా ఉంటాయని చెప్పి దాని మీద రాస్తుంది. వాళ్ళు చెప్పిండ్రు కూడా 1 గంట సేపు వేడి ఉన్నా బెటరే కదా. ఇంతకుముందు సెల్లో అవి పైన ప్లాస్టిక్ లోపల స్టీల్, అందులో లోపలికి నీళ్ళు పోయేటివి, ఇప్పుడైతే మంచిగా స్టీల్విగా హెవీ వెయిట్ ఉన్నాయి, మూతలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. దేనికి అది 1 ఇయర్ వారంటీ ఇచ్చిండు. ఒకవేళ కింద పడ్డా రస్ట్ ఏమైనా వచ్చినా కూడా వంకరైనా వేడిగా ఇవ్వట్లేదు అనుకున్నా కూడా మనము రిటర్న్ ఇవ్వచ్చు. అట్లా నేను 3 తీసుకుని, ఒకటి పెద్దది 2 చిన్నవి. చపాతీస్కి యూజ్ చేస్తున్న చాలా బాగుంది. మనము 10 నిమిషాల్లో అలా పెట్టి ఇట్లా చేసి 10 నిమిషాలలో తింటే మాత్రం గరం గరం ఉన్నాయి. గంటన్నర పైన కూడా మంచిగా ఉంటున్నాయి. ఇక 2 గంటలు అయితే నేను ఇప్పటిదాకా పెట్టి చూడలేదు. బ్రేక్ఫాస్ట్ మాత్రం చేయగానే 10 నిమిషాలలో తినేస్తాము. వేడి ఉండే రాగి ఇడ్లీలు పెట్టిన, ఒకటి 1000 పైన పడింది, ఒకటి 500 పడింది, ఒకటేమో 400 పడింది. ఇవి ఇట్లా కడాయి ఒకటి, ఇంకొకటి గ్లాస్ లిడ్తోని కూడా ఒకటి తీసుకున్నాను. ఇవి నేను రోజు ఇంట్లోనే వండుతున్నా, చాలా బాగున్నాయి. టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, ఫటాఫట్ అయిపోతుంది, ఎక్కువసేపు కిచెన్లో అవసరం లేదు. చాలా బరువు ఉన్నాయి హాట్ ప్యాక్స్ కానీ స్టీల్వి, ఈ కడాయిలు కానీ. ఇవి 3 లేయర్స్తో ఉంటాయి. అవి నాన్ స్టిక్గా బదులు ఇది చాలా బెటరు, మంచిది కూడా. ఎక్కువ హై మంట మీద పెట్టి ఎక్కువ కుక్ చేస్తే ఏదైనా మాడిపోతుంది. మనము ఇది పొయ్యి మీద పెట్టేసి అప్పుడే కూరగాయ కోసుకుంటా, అప్పుడే ఉల్లిగడ్డ కోసుకుంటా అంటే మాత్రం మాడిపోతుంది, వేస్ట్ అవుతుంది. అన్నీ రెడీ పెట్టుకొని ఫటాఫట్ వేసుకుంటే తొందరగా అవుతుంది. సిమ్లో మీడియంలో పెట్టి మంచిగా హ్యాపీగా పక్కకి ఏమైనా పని చేసుకుంటూ కూడా కుక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఇట్లా 3 లేయర్స్ ఉంటాయి. దీనికి కూడా వారంటీ ఉంది. ఇది కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకోండి, చాలా బాగుంది. ఇది మీకు రెండిటికి కలిపి ఒకటే గ్లాస్ లిడ్ ఇచ్చిండు. ఇది స్టీల్ది కదా, తొందరగా మారుతుందని మీకు డౌట్ ఉండొచ్చు, కాకపోతే మందంగా ఉంది, తొందరగా మారతలేదు. హై పెడితే మాత్రము నీళ్ళు టైం లేకపోతే తొందరగా మారుతుంది. అదే సిమ్ అండ్ మీడియంలో పెడితే మంచిగా కుక్ సేపు అట్లనే స్టీల్లో పెట్టేస్తే వేడికి కూడా ఉంటుంది. తర్వాత మనము ఇట్లా హాట్ ప్యాక్లకు దాన్ని షిఫ్ట్ చేయొచ్చు, కర్రీ కానీ ఏది కానీ. ఇట్లా వారంటీ దాంట్లో పెట్టేసుకుంటే వారంటీ కార్డులని పోకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మందికి అడ్రస్సు ఏవి ఇవ్వాలన్నది, ఏ బ్రాండ్ అని ఇవ్వండి, ఐరన్ బాక్స్ ఇవ్వండి. నేను ఒకసారి లాస్ట్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ రిపేర్ ఉన్న ఐరన్ బాక్స్ ఇచ్చేసి బ్లెండర్ తీసుకున్నా, హ్యాండ్ బ్లెండర్ ఇచ్చేసి చిన్న ప్యాన్ తీసుకున్నా. అట్లా దానికన్నా ఏదైనా కుక్కరే ఇవ్వాలి, గ్యాస్ స్టవ్వే ఇవ్వాలని ఏం లేదు. ఒక చిన్న ప్యాన్ కూడా ఇచ్చేసి మనము గ్యాస్ స్టవ్ అనేది తెచ్చుకోవచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్లా. ఇంకా నాన్ స్టిక్వి అంతా కోటింగ్ పోతూ ఉంటాయి కదా, ఇండ్లు అయితే బరువు ఉంది, తొందరగా కుక్ అవుతుంది, హెల్త్కి కూడా మంచిది. నాకు నచ్చి నేను తీసుకున్నాను, మీకు నచ్చితేనే ఈ ఆఫర్కి వెళ్ళండి. ఇట్లా ఆ హ్యాండిల్ కూడా మనం కుక్ చేసేటప్పుడు మంచిగా చేతితో పట్టుకోవచ్చు, ఎందుకంటే అది వేడెక్కుతలేదు. చూపిస్తున్నా చూడండి, ఇట్లా ఎగరేసి అంత బరువు ఉన్నాయి. తోమడానికి కూడా ఈజీగా ఉంది. స్టీల్ గిన్నెలు ఎంత ఫాస్ట్గా తోముతామో లిక్విడ్ సోప్ వేసి ఇది కూడా అట్లనే తోమేయచ్చు. సబీనా వేయాల్సిన అవసరం లేదు. బరువు ఉంది కాబట్టి వేడెక్కడానికి కొంచెం టైం పట్టినా కూడా ఒకసారి వేడెక్కిందంటే ఫటాఫట్ వండుకోవచ్చు. ఇది కాస్ట్ ఎక్కువైనా సరే లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. అదే నాన్ స్టిక్ అయితే ఓకే కోటింగ్. ఇవి తీసుకున్నాను 2. ఈ రెండిటికి కూడా వారంటీ ఉంది, యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసేది మిక్సీ అనమాట, గ్రైండర్ తీసుకున్నాను 6 జార్స్ది. దాని ఎంఆర్పి చూపిస్తాను, నాకెంత పడ్డది కూడా మీకు చెప్తాను. ఇది నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో అనేది. దీని గురించి క్లియర్గా మీకు చెప్తాను. ఇది పిండి కలుపుకోవచ్చు, జ్యూసులు చేసుకోవచ్చు, మనము చిన్న మసాలాలు పౌడర్ చేసుకోవచ్చు, దోసపిండి అన్నీ చేసుకోవచ్చు. 1000 వాట్స్ది. దీని మీద కూడా మీకు వారంటీ ఎంత, మోటార్కి ఎంత వారంటీ ఉంది, 5 years, జార్స్కి ఎంత అనేది క్లియర్గా చెప్తాను. నాకు 6570 రూపీస్ పడింది. దీని ఎంఆర్పి వచ్చేసి
10,435 రూపీస్ అనమాట. అంటే దీనికి నేను ఏమి ఇచ్చానంటే మిక్సీ ఇవ్వచ్చు, లేకపోతే ఒక ప్యాన్ ఇవ్వచ్చు, ఒక చిన్న కుక్కర్ ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు. అట్లా నేను అన్నీ కలిపి ఇవన్నీ తెచ్చుకున్నాను. ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను. ఈసారి ఇట్లాంటివన్నీ స్టీల్వి తీసుకున్నాను అనమాట. ఇట్లాంటి నాన్ స్టిక్వి ఇంకా వాడను అని చెప్పి అన్నీ ఇట్లాంటివే తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఒక్కొక్కరు కస్టమర్స్ తెస్తుండ్రు అక్కడ ఇట్లా మొత్తం వంకర తింకర అయినవి నాన్ స్టిక్ ప్యాన్లు, దోశలవి అట్లాంటివి పారేసి పెట్టే బదులు ఇక్కడ తెచ్చుకోవచ్చు. ప్రెస్టేజ్ ఆఫర్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ అనేది మన హైదరాబాద్లో కాదు, త్రూ అవుట్ ఇండియాలో నడుస్తుంది. ఏ స్టేట్లోనైనా మనకి ఆఫర్ సేమ్ ఉంటుంది. ఈ పర్సంటేజ్ కూడా సేమ్ ఆఫర్ వెరైటీస్ ఉన్నాయి. ప్రెస్టేజ్ షోరూంలో మాత్రమే మీకు ఇన్ని వెరైటీస్ కనిపిస్తాయి. ఇప్పుడు మామూలు స్టీల్ దుకాణం ఉంది చూడండి, అందులో ఇన్ని వెరైటీస్ ఉండవు. ఇక్కడ చూడండి, ప్రెస్టేజ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ అంటే ఏ బ్రాండ్ అన్నా మీరు వస్తువు ఇచ్చేసి ఏ బ్రాండ్దన్నా మీరు తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇట్లా చాలా ఉన్నాయి. నాన్ స్టిక్ ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి. మీకు వద్దు నాన్ స్టిక్వి, మాకు స్టీల్ కావాలంటే స్టీల్వి తెచ్చుకోవద్దు, స్టీల్ వద్దు మాకు నాన్ స్టిక్వే కావాలంటే అవి కూడా ఎక్స్చేంజ్ చేసుకో. ఒకటి కొత్తది తీసుకోవాలంటే పాతది ఒకటి ఇవ్వాలంటే ఒకటే ఎక్స్చేంజ్. 24% నుంచి 65% దాకా ప్రోడక్ట్ని బట్టి ఆఫర్లు వాళ్ళు ఇస్తారు. మనం పాత్ర చూపెట్టని నా ఇంతకుముందు వీడియోలో కూడా నేను పెట్టినాను. మనం ఇది కుక్ చేసుకోవడానికి నాన్ స్టిక్ది యూస్ చేసుకోవచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు, డోక్లా వెజిటేబుల్ బాయిల్ చేసుకోవచ్చు ఇలా. లేదు అంటే సర్వింగ్ బౌల్ లాగా పెట్టి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇట్లా మల్టీపర్పస్గా ఇట్లా మనకు మిల్క్ బాయిలర్ ఉంది, తర్వాత మిక్సీలు ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏది అంటే అది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పాత ఇచ్చేసి కొత్తవి నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చని వాళ్ళు వీడియోని స్కిప్ చేసేయండి. ఎవ్రీ ఇయర్ ఇది వచ్చేసి ఏప్రిల్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 30కి ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. కాకపోతే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి మనకు ఇంకొక 1 మంత్ ఆఫర్లు ఇట్లాగే పెడతారు. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక రైస్ కుక్కర్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్లో మంచి మంచి బుఫే వీడియోస్, తర్వాత తక్కువ ధరలోనే మంచి మంచి ఆఫర్వి షాపింగ్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా బర్నర్లు లిఫ్ట్ చేసి మంచిగా పాలు వంగిన ఏదైనా ఇట్లా ప్లాట్ఫామ్ని క్లీన్ చేసినట్టు చేసుకోవచ్చు. ఈ పాత ఇచ్చేస్తే మనకు 1000 ఇస్తారని కాదు, ఎంత వచ్చిన లాభమే. మనకు ఆ పాత అన్నీ అట్లనే బద్దకంతోనే వండుకుంటూ కూర్చునే బదులు అవి పారేయము, మనము అది కొత్తవి తెచ్చుకోము. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో సిల్వర్ గిన్నె ఉంటుంది కదా అన్నం వండుకునేది, దానికి సొట్టలు పడి గీతలు పడితే అది కూడా ఇచ్చేసి వేరేది ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇట్లా నాన్ స్టిక్వి యూజ్ చేసే బదులు ఇట్లా పక్కకున్న స్టీల్వి యూజ్ చేద్దాము. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.